ఫ్రెండ్స్, మీకు బనానా కర్రీ చెప్తానండి. దానిలో ఏమేమి వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్టీ కూడా వెరీ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆ చివరి ఈ చివర కట్ చేసుకొని ఇలా పీల్ చేసుకోవాలండి. శుభ్రంగా పీల్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరగాలండి. ఆ బనానా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం క్లీన్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలు. శనగపప్పు 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూనేనండి. పల్లీలు కూడా కొద్దిగా టేస్ట్గా వస్తాయని వేసుకోకపోయినా కూడా పర్వాలేదండి. 1/2 టేబుల్ స్పూను. మీకు అవసరం లేదనుకుంటే మానేయచ్చండి దీన్ని. ఒకటి పచ్చిమిరపకాయ అండి. ఉల్లిపాయలు, ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా తరగాలండి. ఈ ఆనియన్, ఈ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పచ్చిమిరపకాయ ముక్కలండి. 2 రెమ్మలు కరివేపాకు అండి. కరివేపాకు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా మంచిదే. ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా తరిగి పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా. ఒకటి ఎండుమిర్చి అండి. ఇది కూడా వేసుకుంటే కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా పోపులో వేయాలండి. కొద్దిగా నేను వేసి తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేయాలండి. వేసి వేయించాలి బాగా. ఇలా బాగా వేయించాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించాలండి. తర్వాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలండి. అంటే ఒక కాయకి నేను చెప్తున్నాను, ఇది ఒక బనానా కాయకి. దీనిలో కొద్దిగా పసుపు అండి, అంటే చిటికెడు చాలు పసుపు. కొద్దిగా కారం అండి. తర్వాత దానిలో కొద్దిగా పెరుగు వేయాలండి. కొద్దిగా ఇలా పెరుగుతో ఫ్రై అయిన తర్వాత అవన్నీ వేసుకుని పెరుగుతో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించాలండి దగ్గరికి అయ్యేంత వరకు. ఇలా వాటర్ వేసుకుని కొద్దిగా ఉడికించాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అది పైన వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ చాలు. ఒక టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 1 మినిట్ ఉంచాలి. టేస్టీ బనానా కూర అండి. బనానా కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోనే తినచ్చు, చపాతీలలో తినచ్చు, రొట్టెల్లో కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఇది హెల్దీ అండి. బనానా కర్రీ బనానా ఎంత ఆరోగ్యమో బనానా కర్రీ కూడా అంతే హెల్దీ అండి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి.
బాయ్ ఫ్రెండ్స్.